హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. రేపటి నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి ఇవాళ నుంచి మన ఛానల్లో దసరా నైవేద్యాలు పోస్ట్ చేస్తాను. అంటే రేపు రెండవ రోజైతే ముందు రోజు పొద్దున్నే ఆ వీడియో అనేది పోస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని దానిలో ఒక చిన్న కప్పుతోటి ముడి బియ్యాన్ని వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. అదే కప్పుతో కప్పు వరకు పెసరపప్పుని కూడా వేస్తున్నాను. నేనైతే నార్మల్ పెసరపప్పు వేస్తున్నాను, మీరు పొట్టు పెసలైనా వాడుకోవచ్చు. వీటినైతే ఫస్ట్ శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు వేసి కడిగేసేయండి. తర్వాత దీనిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 7 కప్పుల వరకు నీళ్ళని వేయండి. వెంటనే కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఇవి మామూలు పెసలు కాబట్టి నేను నానపెట్టట్లేదు. అదే పొట్టు పెసలు వేస్తే మాత్రం 1 గంట సేపు నానపెట్టండి. కుక్కర్ని లాక్ చేసే ముందు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేయటం వల్ల ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చారంటే ఈ పప్పు బియ్యము అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత లాక్ని ఓపెన్ చేసి చూస్తే పప్పు బియ్యం అనేవి చక్కగా ఉడికిపోయినాయి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని దీంట్లో యాడ్ చేసుకోండి. దీన్నైతే పప్పు గుత్తితోటి చక్కగా స్మాష్ అవుట్ చేసుకోండి. అవసరమైతే కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు దీన్ని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత 10 జీడిపప్పును వేయండి. జీడిపప్పుని స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేపుకోండి. అలా వేపుకున్న జీడిపప్పుని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇవి తర్వాత యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుము, ఇంకా 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకు వేసేసి పోపు చక్కగా ఎర్రగా అయ్యే వరకు స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లో విరుచుకున్న ఎండుమిరపకాయల్ని 2 వేసేసి ఎండుమిరపకాయని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెము ఇంగువని అలాగే 1/2 టేబుల్ స్పూన్ల సగం వరకు పసుపుని వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న కట్టె పొంగల్లో రెడీ చేసుకున్న పోపుని వేసేసి పోపు అనేది పొంగట్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కట్టె పొంగల్కి ఎప్పుడైనా కూడా నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి. నెయ్యి తక్కువ వేస్తే కట్టె పొంగలి రుచి బాగుండదు. జీడిపప్పు కూడా వేసేసి చక్కగా అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నివేదించడమే. ఈ నవరాత్రుల్లో ఒక్కసారి నా శైలిలో ఈ కట్టె పొంగల్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించి అమ్మ దయకి పాత్రలు అవ్వండి. అలాగే ఈ కట్టె పొంగలి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.